ప్రైజ్ ది లార్డ్ మరొక్కసారి. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలమ్మ. ఈ దినాన మరి నేను అపొస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయములోని కొన్ని మాటలతోటి మరి మీ మధ్యన దేవుని వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అపొస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయము 14-29 వచనాలు. ఇప్పుడు అంత చదవటానికి సమయం లేదు గనుక క్విక్‌గా నేను ఇందులో అంశాన్ని మీతోటి పంచుకుంటాను. పౌలు తన పరిచర్య చేస్తా ఉన్నప్పుడు క్రీస్తుని గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తున్నందున యూదులు అనేకులు ఆయన మీద పగబట్టి ఆయనను ఏ విధముగానైనా సరే మరి చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆయన మీద అనేక నేరారోపణలు చేసి కొత్త బోధలు చేస్తున్నాడని రకరకాలుగా ఆయనను విసిగిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఆయనని అనేక మంది మరి బంధించి అధికారుల ఎదుట నిలవబెట్టడం కూడా జరుగుతా ఉన్నది. కానీ ఎంత మరి ఆయనని ఆ విధంగా వారు విసిగించినా, హింసించినా పౌలు మాత్రము దేవుని ప్రణాళిక చొప్పున ఆయనకు అప్పగింపబడిన పరిచర్యను జరిగిస్తూ వచ్చాడు. అయితే పౌలు ప్రతీదీ కూడా దేవుని చిత్తానుసారంగా చేయటము నేర్చుకున్నాడు కాబట్టి, ఆయన ఆత్మ ద్వారా యెరూషలేమునకు వెళ్ళాలని ఒక మరి ఒక డైరెక్షన్ పొందుకున్నాడు. అయితే ఎప్పుడైతే అటువంటి ప్రవచనము అటువంటి మాట దేవుడు ఆయనకిచ్చాడో, కొంతమంది ప్రవక్తలు అగబు కానీ, ఇంకా కొంతమంది సేవకులు ఆయనను కలుసుకొని, మరి "నువ్వు యెరూషలేములోకి వెళ్ళొద్దు. నీకక్కడ ప్రాణహాని ఉన్నది" అని ఆయనకి వార్నింగ్ ఇచ్చినా కూడా, నేను మరణించడానికైనా సిద్ధమే కానీ, నా తండ్రి చెప్పిన దగ్గరికి నేను వెళ్ళాలి అని అనుకుని, ఆయన తీర్మానం చేసుకున్నాడు. పబ్లిక్‌గా ఆయన ప్రభువుని గురించిన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ప్రభువు ఆయనను ఎలా రక్షణలోకి తీసుకొచ్చారో. చాలామంది ఈయన చాలా మరి ఆత్మీయంగా ఒక కొత్త బోధ చేస్తూ అనేకులను తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఆయన మరి కొన్ని ఫ్యాబ్రికేటెడ్ ట్రూత్స్ అంటే సత్యము కాని దానిని ఆయన మరి సత్యమని బోధిస్తున్నాడని ఆయన మీద నేరారోపణ వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మరి అరెస్ట్ చేయబడ్డాడు. చెరసాలలో ఉన్నాడు. అధికారుల ఎదుట నిలబడ్డాడు. వారికి చెప్పాడు. వాళ్ళేమి ఆయనని విడిపించలేదు. ఆయనకేమి సహాయం చేయలేదు. ఫైనల్‌గా ఆయన తన కేస్‌ని మరి నేను కైసరు ఎదుట నిలవబడతాను. ఆయన దగ్గర నా కేస్‌ని నేను వాదించుకుంటానన్నప్పుడు ఆయనని మరి కైసరు దగ్గరికి తీసుకొని వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలో వారు ఒక ఓడ ప్రయాణము రోమా పట్టణానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సారీ రో రోమీయులకు చెందిన ఒక షిప్‌లో వాళ్ళు బయలుదేరినట్లుగా చూస్తున్నాం. యెరూషలేములోకి ప్రయాణమయ్యారు. అయితే ఈ పడవలో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు దానికి ఒక శతాధిపతి యూలీ అని రాయబడింది. ఇంగ్లీష్‌లో జూలియస్ అనుంది. ఆయనతో పాటు దాదాపుగా 276 ఓడలో ఉన్నారంట. 37థ్ వర్స్‌లో రాయబడింది మాట 22nd చాప్టర్‌లో. 276 మంది ఆ ఓడలో ఉన్నారు. ఇంక్లూడింగ్ పాల్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. అయితే వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రయాణంలో ఉన్న మరి అనేక మంది ఖైదీలున్నారు, మరి అధికారులున్నారు, క్రూ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. పౌలు స్నేహితులు లూకా, అరిస్టార్కు ఇంకా కొంతమంది ఉన్నారు విశ్వాసులు. వీరందరూ కలిసి ప్రయాణమై వెళ్తా ఉన్నారు. కానీ ఆ ఓడ ప్రయాణం చేసే కాలము, సమయం ఎలాంటిదంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటది. ఎటువంటి తుఫాన్లు వస్తాయనే సూచన లేని సమయంలోనే వారు ప్రయాణం చేస్తా ఉన్నారు. అలాంటి సమయంలో మరి వారు ప్రయాణం చేస్తూ ఉన్న క్రమములో వారికి గాలి మరి ఎదురొస్తా ఉన్నది. దాన్ని తప్పించుకొని ఇంకో మరి ఓడల రేవు దగ్గర ఆగుతా ఉన్నారు. అక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళాలన్నప్పుడు పౌలు చెప్తున్నాడు, "అయ్యలారా ఈ ప్రయాణం చాలా మనకి ఎందుకో ఇబ్బందికరంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. కొంతకాలం ఇక్కడ ఆగుదామంటే" లేదు లేదు ముందుకు వెళ్ళిపోవాలని మరి నావికులు చెప్పిన మాటను బట్టి యూలి అధికారి ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అయితే 14వ వచనంలో కొంచెము సేపయిన తర్వాత ఉరక్కులోను అనే పెనుగాలి క్రేతు మీద విసిరింది గనక వాళ్ళ ఓడ తుఫానులో చిక్కుకున్నది అని మనం చూస్తా ఉన్నాం. అంటే సడెన్‌గా ఓడల మీద తుఫాను కొట్టలేదు గానీ, వాతావరణము ప్రతికూలంగా లేదని కొద్ది కొద్దిగా వాళ్ళకి అర్థమవుతున్నా కూడా, వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచన చొప్పున వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలని వాళ్ళు ఆలోచించారు. ఆ క్రమంలో వాళ్ళు వెళ్తా ఉన్న సమయంలో మరి వాళ్ళు ఆ ఓడలో ఉన్న ఆ వచ్చిన తుఫానుకి, పెనుగాలికి వాళ్ళు ఓడలో ఉన్న తెరచాపలు ఎత్తి, ఏదో విధంగా మరి వాళ్ళు అది కంట్రోల్ చేయాలనుకున్నారు గానీ, వాళ్ళ వల్ల కాలేదు. అది గాలికి కంట్రోల్ లేకుండా కొట్టుకుంటూ ఎటెళ్తే అటు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 3 దినాలు ఆ విధంగా పగలేదో, రాత్రేదో తెలియకుండా వాళ్ళు ఆ విధంగా
గాలికి కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఆ క్రమంలో ఏం జరుగుతా ఉన్నది అనంటే 29వ వచనంలో ఆ క్రమంలో వాళ్ళు ఓడని మరి స్థిరముగా నిలబెట్టాలని 4 లంగరులు వేసిరి. 4 యాంకర్స్ వాళ్ళు వాటర్‌లోకి దింపారు. అయితే ఈ 4 యాంకర్స్ దింపినా కూడా స్థిరముగా ఉంటది అనుకున్న ఓడ స్థిరంగా లేదు. ఆ స్టార్మ్‌లో అది బద్దలైపోయింది. కానీ మిగతా వారు కాపాడబడ్డారు. అయితే ఈ ఓడ స్థిరముగా ఉంటదని వేసిన లంగర్ల వలన ఓడైతే స్థిరంగా లేదు కానీ, ఇంత తుఫాను లాంటి పరిస్థితులలో కలవరపరిచే ప్రయాణములో పడవ మరి సముద్రంలో ఎటు కొట్టుకుపోతుందో దిక్కు తెలియని సమయంలో 276 మందిలో ఒక వ్యక్తి పౌలు మాత్రమే ఆయన, ఆయనలో ఉన్న లంగర్లు ఆయన వేసిన లంగర్లను బట్టి ఆయన ఓడలో ఉన్న వారందరూ కూడా కాపాడబడ్డారు. ఎందుకు అననంటే ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి గాదు పౌలు. ఆయన దేవుని యొక్క కుమారుడుగా ఉన్నాడు. ఒక స్పెషల్ మిషన్ తోటి ఆయన వెళ్తా ఉన్నాడు. మరి యెరూషలేములోకి. ఆ తర్వాత ఎంతో గొప్ప విశ్వాసం తన దేవుని యందు కలిగిన వాడు. దేవుడు ఆయనతో మాట్లాడే అనుభవము కలిగిన వాడు. కాబట్టి ఇంత గొప్ప తుఫాను లాంటి పరిస్థితుల్లో గూడా అతడు మాత్రము చెక్కుచెదరని విశ్వాసముతో ఓడలో ప్రయాణం చేస్తున్న తన యొక్క మరి విశ్వాసాన్ని బట్టి అతడు కాపాడబడ్డాడు. అతనుతో ఉన్న వారిని కూడా కాపాడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. గొప్ప గొప్ప మరి ప్రయాణాలు చేసే ఒక ఓడ అది రోమన్ అథారిటీస్‌కి చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తా ఉన్న వారు ప్రయాణం చేసే ఓడ. అలాంటిది ఎలాంటి తుఫాన్నైనా వారు సహించి దాన్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ కలిగిన నావికులే నడుపుతున్నారు. కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళు మాత్రము ఆ యొక్క ఓడను కాపాడలేకపోయారు. తుఫానులో వాళ్ళు కొట్టుకొని పోయారు. కానీ పౌలు మాత్రము ఆ తుఫానులో కూడా తన జీవితంలో తను వేసిన 4 లంగర్లను బట్టి ఆయన సంరక్షించబడ్డాడు. ఏంటక్కా 4 అని మీరు నన్నడిగితే, ఏ విధముగా అయితే ఫిజికల్‌గా స్టార్మ్‌ని కంట్రోల్ చేయటానికి 4 యాంకర్స్ వేసి వాళ్ళు ఫెయిల్ అయిపోయారో, పౌలు తాను వేసిన 4 యాంకర్స్‌ని బట్టి ఆయన కాపాడబడ్డాడు ఈ స్టార్మీ సిట్యుయేషన్‌లో. ఆయన ద్వారా ఇతరులను గూడా రక్షించాడు. ఎలాగనా అని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా 23వ వచనంలో గనుక మరి మనం చదివినట్లయితే, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనములో ఆయన ప్రయాణికులతో మాట్లాడుతున్నాడు. తుఫాను లాంటి పరిస్థితిలో కొట్టుకొని వెళ్తున్నప్పుడు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవిస్తున్నానో, ఆ దేవదూత రాత్రి నా ఎదుట నిలిచి, "పౌలు భయపడకు, నువ్వు కైసరు ఎదుట నిలవబడాలని నాతో మాట్లాడింది" అని అంటా ఉన్నాడు. ద ఫస్ట్ యాంకర్ ఇస్ ఎటువంటి రేజింగ్ స్టార్మ్ మధ్యలో ఆయనున్నా, హి వాస్ ష్యూర్ హి వాస్ నాట్ అలోన్. ఆ పరిస్థితులలో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం అనుకుంటా ఉంటాము అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. బాగానే ఉంది. కానీ కష్టం వచ్చినప్పుడు మనమే ప్రశ్నించేస్తాం మొట్టమొదటిగా ఎక్కడున్నావు ప్రభు వదిలేసావా అని. కానీ మనము గమనించాల్సింది ఏంటి అననంటే దేవుడు మనము సానుకూల పరిస్థితుల్లోనూ మనతోటే ఉంటాడు. అనుకూలమైన పరిస్థితుల్లోనూ ఉంటాడు. సంతోషకరమైన పరిస్థితుల్లో ఉంటాడు. మరి ముఖ్యంగా దుఃఖములోను, వేదనలోను, తుఫానులున్నప్పుడు ఇంకా సమీపముగా ఉంటాడు. ఆయన మనలను వదిలిపెట్టే దేవుడు కాదు. సో, తుఫానులో అందరూ ఉన్నారు 276 మంది. కానీ తుఫానులో ఉన్న 275 మంది కలవరపడుతున్నారేమో కానీ, పౌలుకి మాత్రము ఆ తుఫానులో దేవుడు ఆయనతో మాట్లాడే అంత సమీపముగా ఉన్నాడు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వాస్ విత్ హిమ్. సో, దిస్ ఈస్ one beautiful thing which we should understand about Paul. No matter where he is, the presence of the Lord was with him and he was sure of it. అది ఆయన మొట్టమొదటి లంగరు. ఏంటి అనంటే, he knew his God is with him. అటువంటి నిశ్చయత ఆయన కలిగి ఉన్నాడు. అందుకని మరి మనం గమనించినట్లయితే మరి కీర్తనకారుడు 23వ కీర్తనలో అంటాడు. ఏమనంటాడు అనంటే, మరి నేను గాఢాంధకారపు ఇందాక మీరు మరి మాట్లాడుతూ పాట పాడుతున్నారు. గాఢాంధకారము లోయల్లో మనం ఉన్నా కూడా ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉండాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన వాడు దేవుడు. ఆయన నేను మీతో మిమ్మల్ని చెయ్యి విడవని దేవుడని చెప్పిన దేవుడు. ఆయన మనల్ని విడిచే దేవుడు కానే కాదండి. ఆయనకు కృపా సత్యములు మనల్ని వెంటాడుతూ ఉండే దేవుడుగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వున్నా ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. సో, పౌలు తుఫానులో ఉన్నాడు కానీ, తుఫానులో ప్రభు ఆయనతో ఉన్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఆయనని ధైర్యపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా! మరి అటువంటి ధైర్యము ప్రభు నాతో ఉన్నాడనే నిశ్చయత ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే, పౌలు
భయపడలేదు. తుఫానొచ్చినా హి వాస్ ష్యూర్ దట్ హి వుడ్ రీచ్ ద షోర్ సేఫ్‌లీ బికాజ్ గాడ్ టోల్డ్ హిమ్ టు గో టు జెరూసలేం. కైసరి ఎదుట నిలవబడాలన్నాడంటే, ఓడలో ప్రయాణంలో చనిపోడు గదా! సజీవంగా ఉంటేనే కైసరి ఎదుట నిలవబడతాడు. కాబట్టి హి వాస్ అష్యూర్డ్ దట్ గాడ్ వుడ్ టేక్ హిమ్ సేఫ్. సో, దేవుని సన్నిధి ఆయనకి తోడుగా ఉన్నదని, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని, ఆయన గొప్ప ధైర్యమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, మనకెప్పుడైనా మనము ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడని మనం అనుకుంటున్నామా? ఓడలో ఉన్న 275 మంది కలవరంలో ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి స్థిరముగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడని. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కూడా కలవరంలో ఉండొచ్చు. కానీ నువ్వు కూడా కలవరపరిచే పరిస్థితుల్లోనే ఉండే ఉండవచ్చు. కానీ నీవు కలవరపడకుండా ధైర్యముగా ఉండటానికి దేవుడు నీతో ఉన్నాడనే నిశ్చయత నీవు నేను కలిగి ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఒక దైవజనుడు ఒక స్టోరీని వాక్యం షేర్ చేస్తా ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడంట స్కూల్‌కి వెళ్తా ఉన్నప్పుడు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలంట. వెళ్తా ఉంటే వాళ్ళ తల్లి అన్నదంట, "నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు గదా! ఈ వీధిలో ఇంకొక పెద్ద అక్క ఉన్నది. ఆ అక్కతోటి నువ్వు కలిసి వెళ్ళు. ఆమె నీతో పాటు స్కూల్‌కొస్తది. రోజు మీ ఇద్దరు కలిసి వెళ్తే నాకు టెన్షన్ ఉండదు. ధైర్యంగా ఉంటది. ఆమె నీతో ఉన్నది గనక నువ్వు రోడ్డులు దాటాలన్నా, ఏం చేయాలన్నా నీకు సహాయం చేస్తది" అని అంటే సరే అని ఒప్పుకున్నాడు చిన్న పిల్లవాడు గనక. ఆ తర్వాత మరి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్‌కెళ్ళిన తర్వాత అనుకున్నాడంటే, ఏంటి నేను ప్రతిరోజు ఈమె నాతోటి రావటము నాకేదో చేత కాదని మా అమ్మ అనుకుంటుంది. నేను పెద్దోడిని అయిపోయాను కాబట్టి, నేను మా మమ్మీకి చెప్తాను. ఇంక ఈ అమ్మాయిని నాతో పంపించొద్దు. నేను ఒంటరిగా వెళ్ళగలను. ఒంటరిగా నేను మేనేజ్ చేసుకోగలను అని వాళ్ళ మదర్‌తో మాట్లాడాడంట. మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మ అన్నదంట, నవ్వి "సరే బాబు నువ్వు వెళ్ళు" అని చెప్పిందంట. అలాగా మరి కొన్ని సంవత్సరాలు స్కూలింగ్ చేశాడు. కాలేజ్ అయిపోయింది. పెద్దవాడయిపోయాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆయన మరి ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడంట. ఏంటి అననంటే, "మా మమ్మీ నేను చిన్నప్పుడు చాలా పిరికివాడిని అనుకునేది. నాకిట్లా ఒక ఆమె నాకు జతిచ్చి పంపించేది. కానీ నేను చెప్పాను నేను చాలా స్ట్రాంగ్. నేను ఇండిపెండెంట్‌గా ఒక్కడినే వెళ్ళిపోతున్నాను. నాకు ధైర్యం ఉన్నదని నేను అనుకున్నాను" అని నేను వెళ్ళేవాడిని. మా మమ్మీకి తెలీదు నేనెంత ధైర్యవంతుడినో. నేను అలాగ ఎంత కాలం వెళ్ళాను. సేఫ్‌గా వెళ్లి సేఫ్‌గా వచ్చాను అని చాలా గర్వంగా చెప్తా ఉన్నాడంట. అప్పుడు వాళ్ళ మమ్మీ వెనక నుంచి నవ్వుతా ఉందంట. ఎందుకు నవ్వుతున్నావంటే అప్పుడు ఆ తల్లి చెప్పిందంట. "నువ్వు నన్నెప్పుడైతే అమ్మాయిని నీ వెనక పంపొద్దన్నావో, అప్పుడు నేను అమ్మాయిని మాన్పించాను కానీ నిన్ను ఒంటరిగా నేను పంపలేదు. నేను నీ వెనక వచ్చాను. నీకు మరుగై ఉండి నేను వెనక దూరంగా నడుస్తూ నిన్ను గమనిస్తూ నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు కాపాడబడినట్లుగా నేను అన్ని విధాలా నీకు సహాయం అందే విధంగా నేను చూశాను. కాబట్టి నేను నీ పక్కన నడవలేదేమో కానీ నేను నిన్ను గమనిస్తూ నేను చదువుకున్నన్ని సంవత్సరాలు నేను నీ వెనకాలే ఉన్నాను. అది నువ్వు గుర్తెరగలేదు" అని ఆమె చెప్పిందంట. నిజమే. మన జీవితంలో మనం అనుకుంటాం ఈ చిన్న పిల్లోడిలాగా, నేను పెద్దోడినయిపోయాను. నాకు చాలా స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్నది. నేనే గ్రేటు. నా నా విశ్వాసం వల్ల నేను అది జేశాను, ఇది చేశాను అని అనుకుంటా ఉంటాం మనం. మనకి విశ్వాసం ఉన్న మాట వాస్తవమే. కానీ నిజంగా ప్రతికూల పరిస్థితులొచ్చినప్పుడు ఆ విశ్వాసం ఏమైపోతుంది? దేవుడు మనతో నడుస్తున్నాడని, మనతో ఉన్నాడని, మనల్ని ప్రతి పరిస్థితి నుంచి కాపాడుతున్నాడని, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నదని, ఆయన కునుకక మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని, ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కునుకడ నిద్రపోడన్నట్లుగా ప్రతి క్షణము నువ్వన్నా కునుకుతున్నావేమో గాని, ఆయన కునుకక నిన్ను కాపాడుతున్నాడని, నీతో ఉన్నాడని, నీ చుట్టూ తుఫానున్నా ఆయన నీతో ఉన్నాడని, నిన్ను బలపరుస్తున్నాడని, నీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని నిశ్చయత, ధైర్యము మనకున్నదా? అటువంటి లంగర్‌ను మనం మన జీవితంలో వేశామా? వేస్తే మనము కూడా తుఫానుల్లో, కలవరాల్లో మనము కాపాడబడతాం. రెండవదిగా 24-25 వచనాల వరకు మనం చూసినట్లయితే, అక్కడ అతను చెప్తున్న మాటలు పౌలు చెప్తున్నాడు. "కైసరి ఎదుట నీవు నిలవవలసి ఉన్నదని దేవదూత నాతో చెప్పింది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాడు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవదూత నాతో చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను." వాట్ ఎ గ్రేట్ అష్యూరెన్స్. అతను తనతో దేవుడు మాట్లాడితే, ఆ మాటలు "నువ్వు నాతో మాట్లాడావు గదా ప్రభా! నువ్వు నన్ను కాపాడుతావని నాకు ధైర్యం ఉందని" తన వరకు తాను సేఫ్‌గా ఉన్నాను కదా అని అనుకోలేదు. కానీ, ఆయన దేవుని వాగ్దానమును గురించి తన తోటి ప్రయాణికులకు చెప్పి, వారి విశ్వాసాన్ని బలపరచాలని ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇట్ వాస్ ఎ రియల్లీ టెర్రిబుల్ స్టార్మ్. లంగర్లు వేశారు, ఆగట్లేదు. గాలి కొట్టుకొని పోతుంది. ఓడ బద్దలైపోయే పరిస్థితులొచ్చినాయి. కానీ ఆయనకొక వాగ్దానం ఉన్నది కైసరి ఎదుట నిలవబడతావని. అంతేకాదు గాని దేవదూత ఆయనతో ఏం చెప్పిందంటే,
ఏమంటున్నాడంటే, నీవే కాదు నీతో ఉన్న ఓడలో ఉన్న వాళ్ళందరిని నేను నీకు అనుగ్రహించాను కాబట్టి వారికి ఏ హాని కలగదు. ఆ కింద అదే అధ్యాయంలో గనక మరి మనం గమనించినట్లయితే 34వ వచనము ఆఖరి భాగంలో, ఒక్క తల వెంట్రుకైనను మీలో ఎవ్వరి తల నుంచి నశించదని నాకు దేవుడు చెప్పాడు అన్నాడు. వావ్! వాట్ ఎ ప్రామిస్. దేవుని వాగ్దానాలు అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. ఏంటి అననంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానము అదేంటంటే కైసరి ఎదుట నిలవబడతావని, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఓడలో ఉన్నవాడిని కాపాడతామని. సో, అది ఆయన గుర్తు చేసుకొని, ఆయన మీరు నశించరు, నేను నశించము, భయపడకండి అని దేవుని యందు గొప్ప నమ్మకం నేను కలిగి ఉన్నాను. మీరు కూడా కలిగి ఉండండి. ఐ బిలీవ్ హిస్ ప్రామిసెస్ అని అంటా ఉన్నాడు. ఆ ప్రామిసెస్ మనం ఎప్పుడైనా సరే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నమ్మదగినవని మనము ఆలోచించి, ఆ వాగ్దానాలు పట్టుకొని మనము ధైర్యంగా మనం ముందుకు వెళ్తున్నామా? ఆయన వాగ్దానాలు అవును, ఆమేనన్నట్లుగా ఉన్నాయి. ఆయన వాగ్దానం చేసిన వాడు వాగ్దానమును నెరవేర్చుటకు ప్రతికూల పరిస్థితుల్లో సమర్థుడు. రోమీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం ఆఖరి వచనాలన్నిట్లో మనం చూస్తాము. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి వారిద్దరి శరీరాలు శారా గర్భము, ఆయన శరీరము మృతతుల్యమైపోయినా కూడా వాగ్దానం చేసిన వాడు వాగ్దానము నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి నమ్మి, ఆ వాగ్దానము వలన అతడు మరి మరి ఆ యొక్క ఫ్రూట్‌ని రుచి చూసాడు అని మరి అబ్రహాము విశ్వాసం గురించి పౌలు రోమా పత్రికలో రాస్తా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. వాతావరణం ఎలాగున్నది? ఎంత ప్రతికూలంగా ఉంది? నేను వాగ్దానం ఇచ్చాను గానీ, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను కూడా జోక్యం చేసుకోలేను అనే దేవుడు కాదండి మన దేవుడు. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆయన జోక్యం చేసుకోగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ఆయన మనల్ని విడిపించడానికి, విమోచించడానికి సమర్థుడు. మనము ని ని మనకు ఆపదలు ఎన్నో వస్తాయి. వాటన్నిటి నుంచి కాపాడేవాడు ఆయనే. ఆపదలు రావని చెప్పలేదు. వస్తాయి. కానీ ఆ ఆపదలలో కూడా ఆయన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని నిన్ను నన్ను కాపాడటానికి ఎంతగానో కృపను, కనికరాన్ని కృమ్మరించే దేవుడై ఉన్నాడు. ఆయన సమస్తము సమకూడి మేలుకు జరిగించే దేవుడై ఉన్నాడు. తనను ప్రేమించు వారిని ఎన్నడూ కూడా విసర్జించే దేవుడు కాదండి ఆయన. ఆయన వాగ్దానాలన్నీ కూడా స్థిరపరుస్తాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా మరి మనం చూసినట్లయితే చాలామంది దైవజనులు కొన్ని వేల వాగ్దానాలున్నాయి బైబిల్‌లో అని చెప్తూ ఉంటారు. ఎన్ని వేలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నంబర్ ఇస్తారు. కానీ దాదాపుగా 30 కంటే వేల కంటే ఎక్కువ వాగ్దానాలు బైబిల్‌లో ఉన్నాయి అని మనం చూస్తా ఉన్నాం. అందులో దాదాపుగా అన్నీ కూడా నెరవేర్చబడినయి. కొన్ని ఇంకా అంత్య దినాలలో నెరవేర్పు జరగవలసినవి ఉన్నాయి. ఇన్ని నెరవేర్చిన దేవుడు అవి కూడా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. వాగ్దానాలు ఎన్నటికిని తొలగిపోవండి. అన్నిటిని మించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అననంటే, ఆయన దేవుడు మాటిచ్చాడు. మనిషి కాదు తప్పిపోవటానికి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి పౌలుకి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడతదని పౌలు నమ్మాడు. అదేంటి? నేను కాపాడబడతాను. నాతో ఉన్న వాళ్ళు కూడా కాపాడబడతారు. తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు. అంటే ఇంత చిన్న హాని కూడా ఎవరికీ జరగదు అని దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత మరి ఇంకొక సత్యాన్ని ఒకటి మరి పౌలు తన జీవితంలో దేవుడు తనతో ఉన్నాడని గొప్ప ధైర్యము, నిరీక్షణ కలిగి ఉన్నాడు. రెండవది ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడని స్థిరముగా నమ్మి ఆ గొప్ప లంగరును దేవునిలో వేసి ఉన్నాడు. మూడవదిగా మరి మనం గమనించినట్లయితే ఆయన మరి తుఫానులో ఉన్నాడు. కానీ దేవుడు పౌలు జీవితంలోను, పౌలు చుట్టూ ఉన్న వారి జీవితంలోను తన ప్రణాళికను నెరవేర్చటానికని ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎలాగా అనంటే మరి పౌలు మరి ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆయన ప్లాన్ ఏంటి అననంటే ఓడలో వెళ్తున్నప్పుడు తుఫానొస్తది. ఖచ్చితంగా వస్తది. పార్ట్ ఆఫ్ స్టార్మ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవునికి ఆజ్ఞ లేకుండా, దేవునికి తెలియకుండా తుఫాను రాదు. సమస్తమును ఆయన అనుమతితోటి జరుగుతది. కానీ ఈ తుఫాను ద్వారా దేవుడు ఒక సిట్యుయేషన్‌ని, ఒక సహాయాన్ని అందించుట ద్వారా ఆ చుట్టూ ఉన్న వారి విశ్వాసం కూడా స్థిరపరచబడాలని తుఫానుని అనుమతించాడు అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే దేవుని అనుమతి లేకుండా తుఫాను రాదు గదా! దేవుడు పౌలుని కాపాడాలంటే అసలు తుఫానే రాగూడదు. తుఫాను దేవుని ప్లాన్‌లో పౌలున్నాడు కాబట్టి తుఫాను రాకుండా సేఫ్‌గా వెళ్ళిపోవాలి ఓడ. కానీ పౌలుని కాపాడటం దేవునికి ఎంత ఇంపార్టెంటో, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రక్షణలోకి రావటం దేవునికి ఆవశ్యకత. ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టము లేదు.
ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ ఆయన రక్షకుడని, ఆయన కనికరం కలిగిన వాడని తెలుసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నది అననంటే, తుఫానుని ఆయన అనుమతించి, ఆ తుఫాను లాంటి పరిస్థితులలో తన సేవకుడిని కాపాడుతూనే, తన తోటి వారిని కూడా కాపాడుతున్న వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానము స్థిరపరచుట ద్వారా వారిని ఆయన ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాడనంటే, వారిని కూడా రక్షణలోకి నడిపించాలని ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. అయితే గమనించండి, ఈ వాగ్దానం వాళ్ళు నమ్మారా అంటే నమ్మలేదండి. నమ్మకుండా మరి వాళ్ళు తిండి లేక, తిప్పలు లేక, భయపడతా కలవరంతో ఉన్నారు. లంగర్లు వేసినా సరే అది ఆగట్లేదు. కానీ ఆ సమయంలో పౌలంటున్నాడు, "మీరు ఈ యొక్క ఓడలోంచి మరి మీరు ఇన్ని రోజులు ఆహారం తినలేదు. ఆహారం పుచ్చుకోండి. మీరు బలహీనమైపోతారు. దేవుడు మనల్ని కాపాడతానని చెప్పాడు." ఇవన్నీ చెప్తా ఉన్నా సరే వాళ్ళు ఏమాత్రము నమ్మలేదు. ఓడలో ఉన్న వాళ్ళందరూ ఓడ విడిచి పారిపోవాలని చూస్తున్నారని మరి అధికారికి అర్థమైంది. ఓడను ఒకవేళ కొంచెము స్టేబుల్ అయినా సరే దుంకేసి ఎట్లాగన్నా ఓడ దరిదాపుల్లో కొంత సముద్రము నీరు తగ్గి ద ఒడ్డు దగ్గరగా ఉన్నదని వాళ్ళు గ్రహించి, ఒకవేళ వాళ్ళందరూ పారిపోతారేమో అనేసి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనంటే, సైనికులు పడవల తాళ్ళని లైఫ్ బోట్స్‌ని కోసేసి దాన్ని కొట్టుకొని పోవటానికని వదిలేశారు. లైఫ్ బోట్స్ తీసేస్తే ఎవరు తప్పించుకునే ఛాన్స్ లేదు కాబట్టి, ఎవ్వరు కూడా తప్పించుకోకూడదని వాళ్ళ సొంత ప్రణాళికలు. వాళ్ళేంటి, ఖైదీలు తప్పించుకోకూడదు, అధికారులు ఎదుట మేము నిర్దోషులుగా వీళ్ళందరినీ సేఫ్‌గా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఓడ బద్దలైపోతే అందరూ చచ్చిపోవాలి గానీ, ఎవరు కూడా తప్పించుకోకూడదన్న ఆలోచనలో వాళ్ళున్నారు. అదే సమయంలో మరి పౌలు వారితోటి మాట్లాడుతా ఉన్నాడు. ఒకవేళ మీరు లైవ్ బోట్స్ కట్ చేసేసారేమో, కానీ ఒక వాగ్దానం ఉంది. దేవుడు మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఊడిపోదని, రాలిపోదని దేవుడు నాతో చెప్పాడు. ఇన్ని రోజుల నుంచి మీరు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడైనా సరే మీరు ఆహారం తీసుకోనండి అని ఆయన ఆహారమును తీసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించి వారందరికీ పంచిపెట్టాడు. చూడండి, తుఫానులో కూడా వారికి ఆహారము పంచిపెట్టి స్థిరపరిచే విశ్వాసంలో స్థిరపరచటానికి పౌలుని దేవుడు అక్కడ స్థానంలో నిలబెట్టాడు. గాడ్ ఈస్ నాట్ జస్ట్ మైండ్‌ఫుల్ ఆఫ్ యూ అండ్ మీ. గాడ్ ఈస్ మైండ్‌ఫుల్ ఆఫ్ ఆల్ క్రియేషన్. అంతటా అందరూ మారు మనస్సు పొంది ఆయన రక్షకుడని గుర్తెరిగి ఆయన కృపను, వాత్సల్యతను రుచి చూడాలని. ఆ క్రమములో విశ్వాసులను వాడుకునే దేవుడాయన. విశ్వాసుల ప్రతికూల వాతావరణం కూడా వారిని స్థిరపరిచి, ఆ ప్రతికూల వాతావరణంలో విశ్వాసి చుట్టూ ఉన్న వారిని కూడా వారి విశ్వాసాన్ని గూడా స్థిరపరచటానికని సమకూర్చి జరిగించే దేవుడాయన. కాబట్టి ఆ సమయంలో పౌలు మాటలు వాళ్ళు విన్నారు. ఎందుకంటే పౌలు మాటలు ఎందుకు నమ్మారు అననంటే వారికి ఆయన మాటల మీద నమ్మకము, గురి కలిగున్నట్లుగా వాతావరణాన్ని దేవుడు మారుస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అధ్యాయం చదవటానికి సమయం లేదు గానీ మీరందరూ మరి సమయం తీసుకొని అధ్యాయం చదవండి. అయితే వాళ్ళు ఆహారం తిన్నారు, తృప్తి పొందారు. తర్వాత వారు ఏం చేస్తా ఉన్నారు అనంటే సముద్రము మరి ఒక పాయ కనిపించింది. ఆ మధ్యలోకి ఓడని నడిపించారు. నడిపించిన తర్వాత వారు లంగర్‌లను తాళ్లతో కోసేసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానిని ఎత్తి ఆ తెరచాప గాలికి వారు దరికి ఓడను నడిపించారు అని 40 వచనంలో చూస్తా ఉన్నాం. అయితే 2 ప్రవాహాల మధ్య కలిగిన స్థలములో ఆ ఓడ చిక్కుకొని ఏమైందంటే మెట్ట తగలగానే అది కూరుకుపోయి బద్దలైపోతున్నది. అయితే ఖైదీలు ఎవరైనా ఎక్కడికైనా పారిపోతారేమో అని ఆళ్ళందరిని చంపేయాలని సైనికులు ఆలోచన చేస్తున్నారు. కానీ శతాధిపతి పౌలును రక్షించాలని ఆలోచన కలిగి ఎవ్వరికీ ఏ హాని కలగచేయొద్దు. ఈదగలిగిన వాళ్ళు సముద్రపు ఒడ్డుకి వెళ్ళండి. ఆ మిగిలిన వారందరూ పలకల మీద వెళ్ళండి. కానీ అందరూ కూడా ఒడ్డు మీదకి వెళ్ళండి అనే విధముగా ఆ విధంగా తప్పించడానికి జూలియస్‌ని యూలియాని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తుఫానులో ఆకలితో ఉన్న వారికి ఆహారం, తుఫానులో ప్రాణహాని ఉన్న వారికి సంరక్షణ దేవుడు పౌలు వలన కలుగచేశాడు. పౌలు జీవితం వలన, పౌలు సాక్ష్యం వలన ఆ శతాధిపతి ప్రేరేపింపబడి పౌలు చెప్పినట్లే శ్రమ వచ్చింది. పౌలు మాట విని ఉంటే బాగుండేదేమో, పౌలు చెప్తున్నదంతా సత్యమేనేమో, అందరిని కాపాడటం దేవుని ప్రణాళికేనేమో. కాబట్టి ఏ ఒక్కరిని సైనికుల్ని చంపనీయకుండా దేవుడు సహాయాన్ని అందించాడు.
పౌలుతో పాటు 276 మంది ఒడ్డుకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు గాని మరి ఆఖరిగా మనము 44వ వచనంలో గనుక మనం గమనించినట్లయితే ఇలాగ అందరును తప్పించుకొని దరి చేరిరి. ఎవ్రీవన్ మేడ్ ఇట్ సేఫ్లీ టు ద షోర్. దిస్ ఇస్ వాట్ గాడ్ హ్యాడ్ టోల్డ్. God has kept his promise. He is a God who he is 100% assuredly he keeps up his word. ఆయన 99% చేసి 1% కార్యాలు వదిలేసే దేవుడు కాదు. 80% చేసి 20% వదిలేసే దేవుడు కాదు. సంపూర్ణముగా కార్యమును నెరవేర్చే దేవుడు. తుఫానులో సేఫ్గా వాళ్ళు మరి అందరూ కూడా ఒడ్డుకు చేర్చబడ్డారు. ప్రాణహాని ఉండే పరిస్థితులే. తుఫాన్లో కొట్టుకుపోవచ్చు, నీళ్ళలో పడినప్పుడు మునిగిపోవచ్చు, ఆ తెప్పల మీద వచ్చేటప్పుడు కూడా కొట్టుకొని పోవచ్చు. కానీ అదే విండ్ ఉన్నది, అదే వర్షం ఉన్నది, అదే స్టార్మ్ ఉన్నది. కానీ ఆ స్టార్మ్‌లో కూడా ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ సో మచ్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ పాల్. జీసస్ ఈస్ సచ్ ఎ గాడ్. హి టేక్స్ అస్. ఇదిగో మనల్ని ఆయన ఆయన చేతిలో చెక్కుకున్నాడని రాయబడి ఉంది గదా! వి ఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. వి ఆర్ గాడ్స్ చిల్డ్రన్. హి కేర్స్ ఫర్ us. He loves us. He is mindful of our storms. He is mindful of our suffering. He is mindful of our pain. He is mindful of our struggles. He knows that we will definitely go through storm. But the greatest assurance is if you believe in Him, you will taste all His promises and providences, no matter what happens around you. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తా ఉన్నాం. The Lord can fix any situation, my dear sisters. Nothing is impossible for him. ఆయన తుఫాన్ని గద్దించగలడు. ఆయన రోగుల్ని బాగు చేయగలడు. ఆయన అవిశ్వాసిని విశ్వాసులుగా ఆకర్షించగలడు. ఆయన నీకు కావలసినది సమకూర్చే యెహోవా ఈరేగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎల్లప్పుడూ కనుదృష్టి పెట్టి ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. ఎల్ రోయి చూచుచున్న దేవుడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నిశ్చయముగా సంపూర్ణముగా కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన తుఫానును నిమ్మడపరుస్తాడు. తుఫాను మీద నడిచి వచ్చి నిన్ను నడిపిస్తాడు. నిన్ను క్షేమంగా తీసుకొని వెళ్తాడు. భయపడుతున్నామా పరిస్థితులను బట్టి, ప్రతికూల వాతావరణాన్ని బట్టి? ఒక్కసారి ఆలోచిద్దాం. పౌలు వలె దేవుని యందు విశ్వాసము కలిగి, ప్రతి సమయంలో దేవుడు నాతో ఉన్నాడని గొప్ప ధైర్యము కలిగి, నీ జీవితంలో, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నా సరే, ఆయన మనతో ఉన్నాడని గుర్తెరిగి, ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడని ధైర్యము కలిగి, ఆయన నీకు సహాయమును అందిస్తాడని, ప్రతికూల వాతావరణంలో కూడా నీకు సహాయం అందిస్తాడని, అంతేకాదు గాని ఆయన ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకుంటాడని నమ్మగలుగుతున్నామా? నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసు ప్రభు నీ జీవితంలో రాజుగా ఉన్నాడంటే, నువ్వు ఆయన నమ్ముకున్నావంటే ఆషామాషి కాదది. ఇట్ ఈస్ హీ who will not leave you. It is sometimes we want to get rid of his hand because we will walk in the world. Our fears and anxieties try to take away our hand from his hand, but he never leaves us. Our struggles create unbelief and we want to question, Lord, are you with me? But let me tell you, he has not left us for a second. From the day we accepted him till we go to eternity or till he comes back again, he will never leave you nor forsake you. He is in us, with us. He is going to see us through the storms. He allows storms so that our faith gets enhances. Our promises have to be fulfilled and the people around you will know that he's a promise-keeping God. Not only that, through the testimony of your life, he wants to draw people into his kingdom and to his fold. అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించి మనల్ని సాక్షిగా నిలబెట్టాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఏ తుఫాన్లో మీరు ఇరుక్కున్నారు? ఎటువంటి ప్రతికూల వాతావరణంలో మీరున్నారో నాకైతే తెలియదు గాని, నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. నమ్మినట్లయితే
ఆయన వాగ్దానాలన్నీ మనం రుచి చూస్తాము. ఆ ప్రతికూల వాతావరణంలో మనము ఆయన ప్రావిడెన్స్‌ని రుచి చూస్తాము. 100% ఆయన మన పట్ల కార్యాలు చేయటము మనము అనుభవిస్తాం. ఇది దేవుడు మనకి ఈ దినాన మన వినికిడిలో నెరవేర్పు తీసుకొని రావాలని నా ప్రార్థన. వాటెవర్ ఈస్ యువర్ ఫియర్, వాటెవర్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ యాంగ్జైటీ, I do not know what storm, but he knows in detail. He is mindful of. He has not left you. He will never leave you nor forsake you. He has given you promises, and every promise will be fulfilled. He will provide you during the struggles and storms. His peace, His word, His strength, His everything, whatever we need, and He will keep up His word. నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ స్థిరపరిచి, మన తుఫానులను నిమ్మళపరిచి, మనకి నెమ్మది, సమాధానము, జయము కలుగజేయును గాక. పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. పౌలు సంరక్షింపబడి తుఫానులో ఓడలో ఉన్న వారందరినీ కూడా ఎవరైతే ఒడ్డుకి క్షేమంగా నడిపించి నీ వాగ్దానాన్ని రుచి చూశాడు. అదేవిధంగా ప్రభా మా జీవితాల్లో వస్తున్న తుఫానులలో ప్రభా మేము నీ యందలి విశ్వాసము కలిగి, మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తావని స్థిర సంకల్పము నాయన మేము కలిగి, అట్టి కదల్చబడని స్థిరమైన విశ్వాసం నీ యందు కలిగి ప్రభా తుఫానుల్లో కూడా నాయన నీ చేతి సహాయమును మేము రుచి చూసి ప్రభా మాకు ఇచ్చిన సమకూర్పును బట్టి మేము ఆనందించి నాయన మీరు చేసే ఆ ఆ కార్యాలను ప్రభా 100% నాయన మాకిచ్చే విడుదలను చూసి నిన్ను ఘనపరచగలుగుటకు గొప్ప సాక్ష్యాలతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.